నమస్కారం. రైనిగూడెం వజ్జవారి గుంపు నుండి వినాయక నిమజ్జనం ఉత్సవాలకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఏడాది మా పండుగ ఎంత అద్భుతంగా జరిగిందో చూడటానికి సిద్ధంగా ఉంది. వజ్జవారి గుంపు భక్తులందరూ రావాలి, అందరు రావాలి. ఇవాళ దేవుడు చూస్తాడు కాబట్టి అందరూ రావాలి. భక్తి శ్రద్ధలతో కూడిన పూజా కార్యక్రమం మొదలయ్యింది. వినాయకుడికి ఇష్టమైన పూలతో మంత్రోచ్చారణలతో మా వజ్జవారి గుంపు అంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఆ క్షణాలు మాటల్లో చెప్పలేం. తిరుగుతూనే ఉండాలి. ఆహా, ఎంత అద్భుతమైన వాతావరణం! పూజ తరువాత ఇంకేముంది, నోరూరించే పులిహోర ప్రసాదం తయారీ. అందరూ కలిసి ప్రేమగా, శుచిగా, రుచికరంగా ఈ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. ఆ సువాసనలకే సగం ఆకలి తీరిపోయింది. వినాయకుణ్ణి ఊరేగించడానికి మా ట్రాక్టర్ను కొబ్బరి మట్టాలతో చూడముచ్చటగా ముస్తాబు చేశాం. తరువాత ఒక చిన్న సన్మాన కార్యక్రమము జరిగింది. 1100 వజ్జ శోభారాణి అండ్ విష్ణుమూర్తి దంపతులు కైవసం చేసుకున్నారు. ఫైనల్. ఓకే. जय गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, वज्रवाणी के, गोला के, मोला के, आलूरोला के, जय बोलो गणेश महाराज के. వినాయకుడితో వీడియోలు, ఫోటోలు దిగడానికి అందరూ ఉత్సాహం చూపించారు. ఇవి మా జీవితాంతం గుర్తుంచుకునే మధుర క్షణాలు. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के. అలంకరించిన ట్రాక్టర్లో వినాయకుడు కొలువుదీరగానే మా వజ్జవారి గుంపు వీధులన్నీ పులకించిపోయాయి. భక్తజన సందోహం మధ్య డప్పుల మోతతో, నినాదాలతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా మొదలైంది. మా వినాయకుడు గూడెం అంతా విహరించడానికి బయలుదేరాడు. ఇక కాళ్లకు పని చెప్పే సమయం వచ్చింది. డ్రమ్స్ మోతలతో, డీజే పాటల హుషారుతో మా వజ్జవారి గుంపు సభ్యులందరూ ఉత్సాహంగా స్టెప్లేశారు. ఆ ఉత్సాహం, ఆ నృత్యాలు చూస్తుంటే మీకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. డాన్సులు, సందడి పతాక స్థాయికి చేరిన సమయంలో ఆకాశంలో మెరుపులు.
రంగురంగుల బాణాసంచా విన్యాసాలు మా రాత్రిని మరింత కాంతివంతం చేశాయి. ఆ వెలుగులు, ఆ ధ్వనులు పండుగ శోభను రెట్టింపు చేశాయి. అద్భుతం! ఊహించని మలుపు. గ్రామంలోని 2 వినాయక మండపాలు, 2 ఊరేగింపులు ఒకే చోట కలుసుకున్నాయి. ఆ ద్విదృశ్యం చూసి జనం ఆనందంతో ఉప్పితబ్బిబ్బయ్యారు. డప్పులు, ఆటాపాటలు మరింత ఉధృతమయ్యాయి. పండుగ వాతావరణం పతాక స్థాయికి చేరింది. ఈ అద్భుత ఘట్టం మా ఉత్సవాలకు సరికొత్త శోభను తీసుకొచ్చింది. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుట్టడి బొమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. వాగుల్లో, గల్లో, ఆ సేలల్లో, పూలకు పచ్చగుండాలే, నువ్వు పదులంగుండాలే. మా ట్రాక్టర్పై 2 వినాయకులు కొలువుదీరారు. వాటిలో ఒకటి మా ఊరు స్కూల్ పిల్లలది. ఇకపై ఈ స్కూల్ పిల్లల డాన్సుల వంతు. వారి ఉత్సాహం, వారి ప్రతిభ చూడటానికి సిద్ధంగా ఉండండి. చివరిగా ట్రాక్టర్లు నిమజ్జనం చేయడానికి చెరువు వైపు కదిలాయి. అదుగో ఆ అద్భుత దృశ్యాన్ని చూడండి. ప్రశాంతమైన సరస్సు తీరం పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. గ్రామస్తులందరూ ఆనంద కోలాహలం మధ్య రంగుల వినాయక విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నీటివైపు మోసుకుపోతున్నారు. వారి ముఖాల్లో భక్తి, హృదయాల్లో ఆనందం తొణికిసలాడుతున్నాయి. డప్పుల మోతలు, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అనే నినాదాలతో ఆ వాతావరణమంతా ఆధ్యాత్మిక మాధుర్యంతో నిండిపోయింది.
దూరంగా సరస్సు ఒడ్డున మరో 4-5 బృందాలు కూడా తమ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కేవలం విగ్రహ నిమజ్జనం కాదు, మన ఐక్యత, భక్తి, ఆనందం, ఉత్సాహం కలగలిసిన ఒక అపరూప దృశ్యమిది. వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, దాని వెనుక ఎన్నో సానుకూల భావాలు, అద్భుతమైన సందేశాలు దాగి ఉన్నాయి. ఈ పండుగ మన అందరినీ ఏకం చేస్తుంది. పక్కపక్క ఇళ్లలో ఉన్నవారు పలకరించుకోవడం, కలిసి పూజలు చేయడం, ఒకరికొకరు పనులు పంచుకోవడం, ఇవన్నీ ఈ పండుగ తెచ్చే ప్రత్యేకతలు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి పాల్గొంటారు. ఆ లడ్డూ పంపిణీలోనూ, ప్రసాదాల మార్పిడిలోనూ ఉండే సంతోషం మాటల్లో చెప్పలేం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం, పండుగను విజయవంతం చేయడానికి కలిసి కృషి చేయడం, ఇది మనలోని స్నేహభావాన్ని, సామూహిక బాధ్యతను పెంపొందిస్తుంది. వినాయక చవితి మనసులను కలిపేస్తుంది, ఆనందాలను పంచుతుంది. ఇది మన అందరి పండుగ. ఐక్యతకు, ఆనందానికి ప్రతీకలా నిలిచే వినాయక చవితికి జై.